ఇదండి మేము మా ఏరియాలో అయితే చేపలకు వచ్చాము. ఇవేమో పెద్దవి బొంత పక్కలు. అంకుల్ మేము తీసుకున్నది ఏం చేపలు? సిరిమల్ల పక్కలు. ఇందులో ముళ్ళులు కూడా ఉండవు. మేమైతే 3 పోగులు తీసుకున్నాము. ఒక్క పోగు వచ్చి 100 రూపాయలు. సో మేము 250కి అడిగింది మా మమ్మీ. బేరం అడిగి కొంచెం తగ్గించి 3 మేమే తీసుకుంటున్నాం కదా అని తీసుకున్నాం. మామూలుగా ఎవరికైతే ఇవ్వరండి, 100 రూపీస్కే ఇస్తారు. కాకపోతే మేము రెగ్యులర్ కస్టమర్స్ కొంచెం, అందుకని మా మమ్మీ అడిగితే మా మమ్మీకి చూసిస్తారు. మళ్ళీ నేను ఎప్పుడు అడిగిన బేరాలు ఇవ్వరు వీళ్ళు, మా మమ్మీకే ఇస్తారు. ఇదండి ఇదంతా మా ఏరియా మార్కెట్. ఇదండి మా మమ్మీ. ఇది ఈ ఆంటీ దగ్గర కూడా మేము రెగ్యులర్గా ఫ్రీక్వెంట్గా చేపలు తీసుకుంటాం. ఈ ఆంటీ పేరు వనమ్మ. తర్వాత ఇంకా అక్కడ వేరే వాళ్ళు కూడా ఉన్నారు, అంటే ఎవరికి నచ్చిన దగ్గర వాళ్ళు బేరాలు ఆడి తీసుకుంటారు. మేమైతే రెగ్యులర్ కస్టమర్స్ వీళ్ళకి. ఈవిడికి ఇంకొక ఆవిడ ఉన్నారు చిన్ని అని, ఇంకొక ఆవిడ సీనమ్మ అని. వీళ్ళందరికీ మేము రెగ్యులర్ కస్టమర్స్ అనమాట. ఒక్కొక్కసారి మమ్మీ ఒక్కొక్కరి దగ్గర ఏ వెరైటీస్ ఉంటే అవి నచ్చి తీసుకుంటుంది. ఇదండి మా ఏరియాలో ఇది వేస్ట్ వాటర్ అని అన్నారు. వేస్ట్ వాటర్ వస్తుంటాయి ఇక్కడ నుంచి అని పెట్టారు. బట్ ఇక్కడ చూడండి అసలు సౌండ్ అబ్జర్వ్ చేయండి ఎంత బాగుందో. ఏ చెరువుల్లోనో సెలయేరులోనో సౌండ్ వస్తుంది కదా, అంత బాగా వస్తుంది. అండ్ దట్టు ఇదేం డ్రైనేజ్ వాటర్ ఏమి కూడా కాదు, మంచి వాటరే వస్తుంది. ఎక్కడి నుంచి ఎలా వస్తుందో ఇవన్నీ నాకు తెలియదు, బట్ వాటర్ అయితే మంచి వాటర్. ఇంతకుముందు అయితే కొంచెం ఇక్కడ అంతా డ్రైనేజ్ ఎక్కువ ఉంటుంది, వాటరు గలీజ్గా అలా ఉండుండేవి, బాగుండేవి కాదు. సో ఇప్పుడైతే బాగున్నాయి, నీట్గా క్లియర్గా కూడా ఉన్నాయి, చూడొచ్చు మీరు వాటర్. ఇటు సైడ్ అయితే హౌసెస్ ఉన్నాయి. ఇంకా ఇది ఎండింగ్లోనే ఎడ్జ్లోనే ఇక్కడ చేపలు పెట్టి అమ్ముతున్నారు. ఇక్కడ ఒక కేఫ్ రెడీ చేస్తున్నారు. ఇక్కడ కేఫ్ పెడతారంట. ఆల్రెడీ న్యూగా ఒకటి చికెన్ స్టాల్ అనేది స్టార్ట్ చేశారు ఇక్కడ. మేమైతే ఇప్పుడు దాకా రాలేదు ఇక్కడికి, చూడాలి.